జనసేన తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అధిష్టానం నిర్ణయించి జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ముందు నుంచి ఒకే మాట చెబుతా ఉన్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేనకు కూడా హక్కున్న అర్హత ఉన్న నియోజకవర్గం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా పొత్తుల్లో పొత్తు ధర్మాన్ని పాటించడానికి అవసరమైతే నేను త్యాగం చేయడానికి కూడా సిద్ధమని ఈ యొక్క పొత్తు ఖరారైనప్పుడే నేను చెప్పడం జరిగింది పబ్లిక్గా మీటింగ్లో. తమ్ముడు వాసు గారు ఆయన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు తమ్ముడితో కూడా నేను చెప్పడం జరిగింది. మనం ఎవరికి సీట్ వచ్చినా కలిసి పనిచేసుకుందాం. మన ధ్యేయం విజయవాడ నగరం ప్రశాంతమైన నగరంగా కంటిన్యూ కావాలా. గతంలో జరిగిన ఆ యొక్క విషయాలు మరలా పునరావృతం కాకూడదు. విజయవాడ ప్రశాంతతను కాపాడటానికి మనం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమై ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ జన సైనికులు మరి ఎంతోమంది యువత ముందుకొచ్చి ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరేయాలి, ఐక్యత జెండా ఎగరేయాలని చెప్పిన వాళ్ళ ప్రోత్సాహానికి నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి రానున్న కాలంలో కూడా జనసేన పార్టీ జన నాయకులు అదేవిధంగా వీర మహిళలు వీళ్ళందరూ కూడా తగు విధంగా న్యాయం జరిగే విధంగా నా వంతు కూడా సహకరిస్తానని, రేపు స్థానిక సంస్థలో కావచ్చు మరి ఎక్కడైనా ఇంక ఇతర నామినేటెడ్ పదవుల్లో కావచ్చు నా వంతుగా నేను సహకరిస్తానని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ చెబుతూ ఇవాళ విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్న అరాచకాలు, రౌడీయిజం ఏదో మొదలు పెట్టాలని చెప్పి మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. వాటిని అరికట్టడానికి మేము ఐక్యతగా ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా అది అరికట్టమే కాదు, ఇవాళ ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మెజారిటీ 50,000కు ఒక్క ఓటు తగ్గినా అది విజయం కాదు, అది పరాభవంగానే భావిస్తాం. అంటే అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది. 50,000కు పైగా మెజారిటీతో ఇక్కడ అనేకమైన పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకత కానివ్వండి, లేదా ప్రజల్లో ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మీద జరిగిన దాడి వల్ల కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఇవాళ ప్రజల్లో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అసంతృప్తే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. నిన్న సునీతమ్మ గారు మాట్లాడుతామంటే కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఆవిడ తండ్రిని గొడ్డలతో ఏ విధంగా హింసించింది అంతకుముందు నాకు తెలియలేదు, హింసించింది నా కుటుంబ సభ్యులంటే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి వ్యక్తికి ఓటేస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని చెప్పి వాళ్ళ బాబాయ్ కూతురే చెబుతూ ఉందంటే ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున తిరుగుతూ ఉంటే అనేక చోట్ల గంజాయితో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి గారు సప్లై చేసిన మద్యం తాగి ఏ విధంగా బలహీనపడిపోయి నరాలు వీక్నెస్తో పెరాలసిస్ వచ్చి మంచాన పడినవాడు ఇవాళ 35 లక్షల మంది ఆ మద్యం తాగి హాస్పిటల్ పాలయ్యారని చెబుతూ ఉన్నారు లెక్కలు. 5 లక్షల మంది పైగా మరణించారని చెబుతూ ఉన్నారు అధికారికమైన లెక్కల్లో. 33,000 మంది బాలికలు అదృశ్యమైపోయారు ఈ రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు. ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక పాలకుడుగా కేంద్ర ప్రభుత్వం 33,000 మంది బాలికలు అదృశ్యమయ్యారంటే ఏమాత్రం స్పందించని ముఖ్యమంత్రి మనకు అవసరం, ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ధైర్యంగా చెప్పారు 33,000 బాలికలు ఈ రాష్ట్రంలో మాయమయ్యారంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అన్నప్పుడు మరి ఆయన ఒక రోజల్లా పాటు తిట్టకుండా అనేక మంది ఆయన తిట్టారు. కానీ 24 గంటల గడవక ముందే పార్లమెంట్లో స్వయంగా పార్లమెంట్లోనే ఒక హోమ్ మినిస్టర్ గారు ఇది జరిగింది వాస్తవం, 33,000 మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కనపడలేదు, ఇది చాలా బాధాకరం అని చెప్తే అప్పుడు సిగ్గుపడాల్సిన ముఖ్యమంత్రి ఏమాత్రం దాని గురించి స్పందించకుండా మరి అప్పుడు ఒక పాలకుడు సిగ్గుపడినప్పుడు ఆ పాలకుడికి ఓటేసిన వాళ్ళన్నా సిగ్గుపడాలనేది నా యొక్క అభ్యర్థన. ఒకసారి ఆలోచన చేయమని నేను కోరుకుంటున్నాను. ఏదేమైనా కూడా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మరి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పడుద్ది. ఈ ప్రజలు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా మరలా ఈ నష్టాన్ని అంతా కూడా పూడ్చి యువత నిర్వీర్యం కాకుండా ఉద్యోగ కల్పనలో కానీ అదేవిధంగా రాష్ట్రం యొక్క ఆదాయం పెంచేదానిలో కానీ సంక్షేమ కార్యక్రమాలు
ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తివంతులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తుందని, ఖచ్చితంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము ఐక్యంగా కలిసి ఈ ఎలక్షన్లో ముందుకు వెళ్తాం. రానున్న కాలంలో కలిసిమెలిసి పని చేసుకుంటాం అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి నా నమస్కారం. ఈరోజు తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీసులో మరి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు మరి ఈరోజు మా ఆఫీస్కి రావటం, జనసేన కుటుంబ సభ్యులందరినీ కూడా కలవాలి అనే ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గ డివిజన్ అధ్యక్షులు మరి నగర కమిటీ వారి అందరిని కూడా ఇక్కడ సమావేశం అయ్యి వాళ్ళ మనసులో వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని మీకు నేను అండగా ఉంటాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సంకల్పంతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆయన సంకల్పాన్ని మా ద్వారా నెరవేర్తాం, మీకు జనసేన పార్టీకి నేను గుండెల్లో పెట్టుకుంటానని ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మేము తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జన సైనికులకి, జనసేన కుటుంబ సభ్యులందరికీ మేము చెప్పేది ఒక్కటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు అది తప్పో ఒప్పో అనేది ప్రజలు అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన గత 2 సంవత్సరాల క్రితమే వైసీపీ ఓట్లని చీలనీనని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నిస్వార్థంగా జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అది జనసేన పార్టీ లాభం కోసం కాదు, టీడీపీ పార్టీ లాభం కోసం కాదు, ప్రజల కోసం. ఈ రాక్షస పాలన దించాలంటే బలమైన పార్టీ కావాలనే ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను మీకు అండగా ఉంటానని నిస్వార్థంగా చెప్పిన వ్యక్తి. మనం అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. మిత్రపక్షం మిత్రధర్మం పాటించాలి. ఎక్కడైతే మన గాజు గ్లాసు ఉందో అక్కడ ఓటేసుకుందామని రాజుగారి కోటలో పాలు పోసే విధంగా మనం మాట్లాడితే, అక్కడ గాజు గ్లాసు ఉన్న కాడ మనం ఓటేస్తే వాళ్ళు కూడా సైకిల్ ఉన్న కాడ ఓటేస్తారు. అది రాష్ట్రానికి పెద్ద దెబ్బ తగిలిద్ది. అది రాష్ట్ర భవిష్యత్తు కోసం గాజు గ్లాసు ఎక్కడుంటే అక్కడ ఓటేయాలి. గాజు గ్లాసు లేని చోట సైకిల్కి మనస్ఫూర్తిగా ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మన నాయకుడు ఆవేదనని తాడేపల్లిగూడెంలో చూసాం. ఒక రోజుకి 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే వ్యక్తి మన కోసం, పేద బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి స్థాయి లేని వ్యక్తులతో కూడా తిట్టులు తింటున్నారు. ఇదన్నీ కూడా గమనించండి. ఈ అవినీతి రాజకీయ పార్టీ మాటలు వినవద్దు. సొంత బాబాయ్ అంటే రాజశేఖర్ రెడ్డి అలా బాబాయి ఒకే తల్లికి పుట్టిన వ్యక్తి. మరి సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపి కుట్టులు వేసి మరి ఆయన బాత్రూంలో హార్ట్ అటాక్ చెప్పిన వ్యక్తి కన్నా మన నాయకుడు దారుణమా అని నేను అడుగుతా ఉన్నా. అలాంటి వ్యక్తి సొంత చెల్లి జైల్లో ఉంటే అన్న పంపించిన బాణమని ప్రతి ఇంటికి తిరిగి మరి ఓట్లు అడిగిన చెల్లిని గోడకేసి కొట్టి ఆస్తులు లాక్కున్న జగన్మోహన్ రెడ్డి కన్నా మన నాయకుడు మరి ఎలాంటి వ్యక్తి ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఎక్కడ సైకిల్ ఉన్నా, ఎక్కడ గాజు గ్లాస్ ఉన్నా మన ఓటు అనేది గాజు గ్లాసుకి, సైకిల్కి మనస్ఫూర్తిగా ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని మెచ్చుకున్న ఇష్టపడిన ప్రతి జన సైనికుడు కూడా మన మోయాల్సింది 2 జెండాలు. ఒక భుజం మీద జనసేన జెండా, ఇంకో భుజం మీద టీడీపీ జెండాను మోస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడ పోటీ చేసే అవినాష్కి ఒకటే చెప్తా ఉన్నా, నిన్ను మేము 50,000 నుంచి 70,000 ఓట్లతో నిన్ను ఓడిస్తా ఉన్నావు. నువ్వు జన సైనికులు కొందామన్నా, కాపుల్ని కొందామన్నా నీ దుర్మార్గ ఆలోచనకి మేము చెక్కు పెడతాం. గద్దె రామ్మోహన్ రావు గారు సౌమ్యుడు. గద్దె రామ్మోహన్ రావు గారు ఏమి చేయలేడు అనుకున్నారు? గద్దె రామ్మోహన్ రావు గారి వెనక లక్షలాది మంది జన సైనికులు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన గెలుపు ఖాయం. గెలుపు ఒకటే కాదు, మాకు కావాల్సింది మెజార్టీ కావాలి. మెజార్టీ 70,000 మెజార్టీ గద్దె రామ్మోహన్ రావు గారిని గెలిపించి తూర్పు నియోజకవర్గంలో జనసేన టీడీపీ జెండా ఎగరేస్తాం. దేవినైన అవినాష్ రౌడీయాన్ని కూడా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే గతంలో వాళ్ళ తండ్రి చేసిన దుర్మార్గాలు ఈ ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు. ఆయన కూడా వాళ్ళ తండ్రి బాటలో నడుస్తున్నాడు. ఎందుకంటే నిస్వార్థంగా ఉన్న టీడీపీ నాయకులు కానీ మరి దళిత సోదరులు కానీ చంపించి మరి ఒక టీడీపీ నాయకుడు
కన్ను కూడా దుర్మార్గంగా పొడిచి ఇచ్చేశాడంటే అలాంటి దుర్మార్గులకి ఓటేస్తే మంది మళ్ళీ 88, 85లో లాగా ఇక్కడ రౌడీజం అయిపోద్ది. కాబట్టి మన మంచి వ్యక్తి అయిన అటువంటి గద్దె రామ్మోహన్ రావు గారికి మన ఓటేసి గెలిపించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం మిత్రులారా.